వినమ్రత, నిరాడంబరత పెంపొందించుకోవాలి. స్వచ్ఛత ఆధారంగా విధిని రూపొందించుకునే విధానాలను పరిశోధించాము. కానీ విధిని నాశనం చేసే మాలిన్యాలను గురించి మనం వివరంగా చెప్పుకోలేదు. దానిని గురించి ఆలోచించండి. మన స్వచ్ఛతను ఎటువంటి మానసిక స్థితులు పాడు చేస్తాయి? కోపం, ద్వేషం, అనుమానం, దురాకర్షణ, భయం, అపరాధ భావన, బద్ధకం, అహం, అసూయ, అజ్ఞానం, మంచి చెడ్డల నిర్ణయం, దురభిమానం వంటి మానసిక స్థితులు మన మీద విపరీతమైన ప్రభావము చూపకముందే శత్రువులను గుర్తించడం మన మొట్టమొదటి కర్తవ్యం. మిత్రులను ఎలా గుర్తిస్తాము? ఎటువంటి మంచి పనులు మనలోని స్వచ్ఛతను బలంగాను దృఢంగాను చేస్తాయి? వాటిలో మొదటిది ప్రేమ, ఆ తర్వాత ఓర్పు, సహనం, అంగీకారం, నమ్మకం, క్రమశిక్షణ. ఇలాగా మన స్నేహితుల జాబితా చాలా పెద్దది. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మనం జీవితంలోని కష్టాలను ఎదుర్కొనేందుకు ఉండవలసిన కొన్ని ఉత్తమ లక్షణాలను ఒక పోలిక ద్వారా వివరించారు. మన జీవితం ఒక సురక్షితమైన రాజభవనంలో జీవించడం లాంటిది. దాని చుట్టూ అనేక ద్వారాలు కడిగిన గోడ ఉందని ఊహించండి. ప్రతి ద్వారాన్ని ఒక మంచి గుణము రక్షిస్తూ ఉంటుంది. ఆ భవనం వెనుక భాగంలో దానికి అనువైన ఒక చిన్న ద్వారము ఉంది. అతి చిన్నదైన ఆ ద్వారం పైన ఎవరి దృష్టి ఉండదు. దానిని వినమ్రత అనే మంచి గుణము రక్షిస్తోంది. ఈ గుణము లేని వారి జీవితాలలోనికి శత్రువులు ఈ ద్వారం నుండే దాడి చేస్తారు. కాబట్టి వినమ్రతతో ఈ ద్వారం ఎల్లప్పుడూ రక్షించబడాలి. లేకపోతే మిగతా ద్వారాలన్నీ దాడికి అనుకూలంగా ఉంటాయి అని శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు. నిజానికి మనకు వినమ్రత, నిరాడంబరత అనే లక్షణాలు ఉంటే మనకు అన్నీ ఉన్నాయని అనుకోవచ్చు. ఈ గుణాలను కలిగి ఉంటే మాటలలో చెప్పలేని గౌరవం, ఘనత పొందుతాము. మనం మాట్లాడుతున్నా లేదా నడుస్తున్నా, చివరికి మనం ఏమీ చేయకపోయినా నమ్రత మన చుట్టూ విస్తరిస్తుంది. సంభాషణలో అపారమైన మర్యాద, నాగరికత ఉంటుంది. మనం సరి అయిన సంవాదం కోసం పాటుపడుతూ మరింత ముందుకు సాగి సంవాదం నుండి సత్సంగం లేదా హృదయపూర్వక సంవాదం, కమ్యూనియన్ స్థితికి చేరుకుంటాము. మనము గొప్పదనము గోడను పగులగొట్టి మన ప్రవర్తనాపరమైన సంక్లిష్టతలను, అహాన్ని విడనాడి మనల్ని మనం అత్యంత వినయశీలిగా, అల్పునిగా సమర్పించుకున్నప్పుడే జీవితం నిజంగా ఆనందకరంగా ఉంటుంది. అందుకోసం మనం శరణాగతితో కూడిన వైఖరిని పెంపొందించుకోవాలి. అయితే ఇప్పుడు సమర్పణాభావాన్ని మనస్ఫూర్తిగా ఎవరు కోరుకుంటారు? ఇక్కడే అహం సమస్యలను సృష్టిస్తుంది. కానీ మనం అహాన్ని బుజ్జగించి దాని లక్షణాలను ఉపయోగించుకోవాలి. నేను ఈ శరణాగతి పొందడంలో నిష్ణాతుడిని అవుతాను అని అనుకోవచ్చు. ఇటువంటి సందర్భంలో మనకు అహం సహాయపడుతుంది. అప్పుడు మనం నెమ్మదిగా అహానికి వీడ్కోలు చెబుతాము. వాస్తవానికి ఎదుటి మనిషి మనకంటే గొప్ప వ్యక్తిగా అంగీకరించగలిగినప్పుడు మనల్ని మనం గొప్పవాళ్ళం అనుకోవడంలో తప్పేమీ లేదు. సహజంగా, నిజాయితీగా ఉండాలి. ఒక్క క్షణం గులాబీ యొక్క పరిమళాన్ని ఊహించుకోండి. తన సువాసనను చుట్టూ వ్యాపింపజేయడాన్ని గురించి అది మాట్లాడవలసిన అవసరం ఉందా? అదేవిధంగా స్వచ్ఛత, ప్రేమ గురించి మనం చెప్పుకోవలసిన అవసరం లేదు. వీటిని గురించి చెప్పుకోవడం వాటిని స్థాయిని దిగజారుస్తుంది. లక్షణాలు సహజంగానే చుట్టూ విస్తరిస్తాయి. అయినప్పటికీ తరచుగా మన బుద్ధి మధ్యలో జోక్యం చేసుకుంటుంది. మనలో మనం చర్చించుకుంటాము. నేను ఇది చేయాలా, అది చేయాలా? నా అంతర్గత స్వభావం స్వచ్ఛతను, ప్రేమను ఎల్లప్పుడూ వ్యక్తపరచడమే అయినప్పుడు, సరే, ఈ సమయంలో నేను ఒక పనిని మాత్రమే చేయాలి అంటూ నన్ను నేను పరిమితం చేసుకునే ప్రశ్న ఎక్కడుంది? అది సహజమైనది కాదు. అవి వాటి ముందు నుండి
మీరు వెళ్తూ ఉన్నప్పుడు మీ ఉనికిని గుర్తించి ఒక్కసారిగా మీపై పరిమళాన్ని వెదజల్లే కృత్రిమమైన పంపుల వంటివి. వాటిని గులాబీ పువ్వుతో పోల్చి చూడండి. ఇక్కడ మరో ఉదాహరణ చెప్పుకుందాము. ఒకవేళ మీరు నది ఒడ్డున విశ్రమిస్తూ ఉన్నారనుకోండి. హఠాత్తుగా ఎన్ని అలలు వెళుతున్నాయో లెక్క పెడదాం అని ఒక సరదా ఆలోచన పుట్టింది. విశ్రాంతి తీసుకుంటూ చుట్టూ ఉన్న పరిసరాల సౌందర్యాన్ని ఆనందించడానికి బదులుగా మనం ఇలాంటి పనులతో కాలాన్ని వృధా చేస్తే చివరికి మనకు తలనొప్పి వస్తుంది. అదేవిధంగా మనం ధ్యానం చేసినప్పుడు పూర్తిగా సహజంగా ఉండడానికి కూడా మనం ప్రయత్నించగలము. ఆలోచనారహితంగా మారడానికి ఏదైనా శక్తిని ఉపయోగించడం కానీ, లేదా గతంలో మనకు కలిగిన అత్యంత ఉత్తమమైన ధ్యాన అనుభవాన్ని గుర్తు చేసుకునేందుకు ప్రయత్నించడం కానీ, లేదా నాకు అతి తేలికైన స్థితి కలగాలి అని కానీ అనుకోవలసిన అవసరం లేదు. అలా చేయడం వలన మనం కాలాన్ని వృధా చేస్తాము. సహజంగా ఉండడం మంచిది. తద్వారా మనం స్వచ్ఛతలో మునిగిపోగలము. అలా కాకుంటే మనం కోరుకున్న స్థితి కేవలం మన కోరిక తీర్చడం కోసమే మాత్రమే ఇవ్వబడుతుంది. అది సహజమైనది కానేరదు. ధ్యానంలో ఇలా జరగాలి అని దేనిని ముందుగా అనుకోవలసిన అవసరం కానీ, లేదా లోతుగా ధ్యానంలోనికి వెళతాము అనే ఆలోచనతో ధ్యానం చేయడం కానీ, లేదా ఒకానొక స్థితి అనుభూతి చెందాలనుకోవలసిన అవసరం కానీ లేదు. పూర్తిగా నిష్కపటంగా ఉండండి. ఇలాంటి అనుభూతి కలగాలని నేను అనుకుంటున్నాను అని అనుకున్న క్షణంలో మనం దారి తప్పినట్లే. ఎందుకంటే మనం కొన్ని షరతులను విధిస్తున్నాము. ప్రాపంచికమైన మానవ సంబంధాలలో కూడా మనం ఏవైనా షరతులు విధించిన క్షణంలో ఆ సంబంధం దెబ్బతింటుంది. ఉదాహరణకు, ప్రతి వారం నన్ను సినిమాలకు తీసుకువెళితేనే నేను వివాహం చేసుకుంటాను అని మీ ప్రేమికుడితో అన్నారనుకోండి. అది ఎటువంటి అనుబంధం? షరతులు ఎందుకు పెడుతున్నారు? అలాగే భగవంతునితో కూడా ఆ అనుబంధాన్ని ఎందుకు చులకన చేస్తారు? ఏది ఏమైనా భగవంతునితో ఎలాంటి షరతు ఉండకూడదు. మనం కేవలం మనలాగే ఉండాలి. ఎల్లప్పుడూ పూర్తిగా నిజాయితీగా ఉండడం చాలా కష్టం. చివరికి ప్రియమైన వారితో కూడా. ఎందుకంటే మన నిజస్వరూపాన్ని వారికి చూపిస్తే వారు మనల్ని ప్రేమించరేమో అని భయం. మనం కృత్రిమంగా ఉంటే కుటుంబ సభ్యులతోనూ, స్నేహితులతోనూ మనకు సత్సంబంధాలు ఎన్నటికీ ఉండవు. ఎందుకంటే మనం ఎల్లప్పుడూ వాళ్ళను ఆనందంగా ఉంచడానికి, లేదా వారిని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాము కాబట్టి. ఎవరినీ ఆకట్టుకోవలసిన అవసరం లేదు. అలా చేయడం ద్వారా మీరు ఎవరిని మోసగిస్తున్నారు? చాలా వరకు మిమ్మల్ని మీరే మోసగించుకుంటున్నారు. అసహజంగా ఉండడానికి చాలా ఎక్కువగా ప్రయత్నించవలసి ఉంటుంది. అబద్ధం చెప్పడానికి ప్రయత్నం అవసరం. ఎందుకంటే మనం ఆ అబద్ధాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అబద్ధం చెప్పడానికి మనం సృజనాత్మకంగా ఉండాలి. అదే నిజం చెప్పాలంటే మనం కేవలం సాధారణంగా ఉంటే చాలు. సత్యం స్వచ్ఛమైనది. అది హృదయంలో నుండి నేరుగా వస్తుంది. నిజాయితీపరులు తమ నిరాడంబరతతో, స్వచ్ఛతలో సంతృప్తిగా ఉంటారు. వారు వేరే ఎవరిని ఆకట్టుకోవడానికి ప్రయత్నించరు. ఎందుకంటే వాళ్ళు ఏమిటో వారికి తెలుసు. వారు వారే.